డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సార్? ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే అదే రేట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుందంటారా? గోల్డ్ రేట్లో చాలా అవకతవకలు జరిగాయి. అండ్ ఈ ప్రాబ్లం ఏంటంటే ఫేక్ గోల్డ్ అండ్ రియల్ గోల్డ్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేసేసి చాలామంది ఇరుక్కున్నారు కూడా. సో ఆ విషయం కూడా కొంచెం చెప్దామని చెప్పేసి. అండ్ గోల్డ్ ప్రైస్కి వస్తే మాత్రం అఫ్కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మధ్య గత 4 రోజుల నుంచి మనం చాలా ఎక్కువగా మూమెంట్ చూస్తున్నాం గోల్డ్లో. రేటు పెరుగుతున్న కొద్దీ గోల్డ్ ప్రైసెస్లో వొలటిలిటీ అనేది డబుల్ అయిపోతుంది అనమాట. అంటే ఇంతకుముందు ఎలా జరిగేదంటే ఎవరైతే ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. ఒక విషయం గమనించండి, ఇక్కడ ఇవి నేను గోల్డ్ గురించి మాట్లాడబోయే మూమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ మీ అవేర్నెస్ కోసం మాత్రమే, రికమెండేషన్ కానే కావు. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ 74,442 రూపీస్ నుంచి 3,000 రూపాయల కంటే ఎక్కువగా పడిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి 70,000 బ్రేక్ అయ్యేసేసి 66,000 కిందికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ట్రెండ్ కంటిన్యూ అవుతూనే. సో అది ఎలా పాసిబుల్ అది నేను మీకు చార్ట్ ద్వారా, ప్రైస్ ద్వారా చూపిస్తాను. కానీ దానికంటే ముందు లెట్ us see వాట్ ఈస్ ది గోల్డ్ ప్రైస్ ఈ రోజున. ఫిజికల్ మార్కెట్లో చూసుకుంటే స్పాట్ మార్కెట్లో 6,670 రూపీస్ ఉందండి. అది 22 క్యారెట్ గోల్డ్ మాత్రమే. అంటే మన ఆభరణాల కోసం మనం వాడే ఏదైతే మనం ప్రైస్ పే చేస్తామో దానికోసం. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీకు 6890 అంటే 6,890 అండ్ 6,900 పైకి వరకు వెళ్ళిన గోల్డ్ ప్రైస్ కాస్త ఇప్పుడు మీకు 6670లో దొరుకుతుంది. అంటే మోర్ దెన్ 300 రూపీస్ మీకు పర్ గ్రామ్లో అక్కడ ఒక డిస్కౌంట్ వచ్చేసింది మీకు. అంటే జనరల్గా మనకి చాలామంది ఏం చేశారంటే అక్షయ తృతీయ తర్వాత బాగా పెరుగుతుంది కదా అనుకున్నారు. కానీ 74,000ది ఒక డబల్ టాప్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూసాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే అసలు గొడవలు పడకపోవడం. అంటే ఎవరు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదండి, దేశాలు. డిఫరెంట్ కంట్రీస్ వార్ ఏదైతే మొన్నదాకా పాసిబుల్ అనుకున్నామో, హమాస్ గొడవలు, ఇజ్రాయెల్ గొడవలు కానివ్వండి, ఇవన్నీ యాక్చువల్గా ప్రస్తుతానికి జరగట్లా. సో ఎంత ఎక్కువగా వార్ అనేది అంటే జరగకూడదు. యాక్చువల్గా నిజంగా చెప్పాలి అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, గోల్డ్ కూడా అక్కడే ఉండాలి, మరీ ఎక్కువ పెరగకుండా పడిపోకుండా. సో ఇలాంటి వార్ సిచ్యువేషన్ ఉంటేనే మీకు నెగిటివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఏం జరగలేదు కాబట్టి గోల్డ్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది మొదలైంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము 24 క్యారెట్ గోల్డ్ గురించి. ఏదైతే మార్కెట్లోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? బికాస్ కాయిన్స్ ఉంటాయి, అందులోనే మీకు బిస్కెట్స్ ఉంటాయి. అంటే దట్ విల్ బి అరౌండ్ 100 grams ఆఫ్ గోల్డ్ ఉంటుందన్నమాట. 10 grams లేదా 10 grams అంటే తక్కువ ఉంటే మీకు అయితే ఖచ్చితంగా కాయిన్ రూపంలోనే ఉంటుంది. అలాంటి 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఈ రోజున ప్రైస్ మనకి 7,276 రూపీస్ పర్ గ్రామ్ ఉంది. దట్ ఈస్ 24 క్యారెట్ 999 గోల్డ్ అంటారు దాన్ని కేడిఎం అంటారు, 916 అంటారు, చాలా పేర్లు అంటారు. బట్ 916 ఈజ్ నాట్ ప్యూర్ గోల్డ్, 999 ఈజ్ ప్యూర్ గోల్డ్ అనమాట. సో ఈ విషయం గమనించాలి ఇక్కడ. సో లెట్ us కమ్ టు ది గోల్డ్ ట్రెండ్. సో గోల్డ్ మనకి ఈ వారంలో ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఇచ్చింది, అసలు ఆ మూమెంట్ని యాజ్ ఎ వ్యూవర్గా మీకు టెక్నికల్ అనాలిసిస్ తెలియకున్నా కానీ మీరు ఎలా దాన్ని గుర్తుపట్టాలి అన్న విషయం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రాడే చార్ట్ అనమాట ఇది గోల్డ్లో. ఇది దీన్ని జాపనీస్ క్యాండిల్ స్టిక్ అంటారు శిరీష. సో జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ బార్లో మనం చూసుకుంటే ఒక్కొక్క గీత ఏదైతే మీరు చూస్తున్నారో రెడ్ కలర్లో కానివ్వండి, గ్రీన్ కలర్లో కానివ్వండి. గ్రీన్ కలర్ అంటే పాజిటివ్లో క్లోజ్ అయిన బార్, రెడ్ కలర్ అంటే నెగిటివ్లో క్లోజ్ అయిన బార్. ఇది ఎవ్రీ 4 hours ఒక్కసారి వచ్చే బార్ అనమాట. అంటే ఒక 12 గంటలు మార్కెట్ ఓపెన్ ఉందంటుంది అనుకో, పొద్దున్న 10 గంటలకు ఓపెన్ అయిన కమాడిటీ మార్కెట్ కాస్త రాత్రి 10 గంటలకు క్లోజ్ అవుతుంది, 10 తర్వాతే క్లోజ్ అవుతుంది. సో 12 hours ఉంటుంది కాబట్టి 4 గంటల లెక్క ప్రకారం చూసుకుంటే మీకు 12 గంటల్లో దాదాపు మీకు అలాంటివి 3 బార్లు వస్తాయన్నమాట. ప్రతిరోజుకి 3 bars వస్తాయి, 4, 8 and 12. ఆ ప్రకారంగా మనం చార్ట్లో, ఎందుకంటే ఇందులో మీకు అక్యురసీ అనేది చాలా బాగుంటుంది. ప్యూర్ ఇంట్రాడే అంటే ప్రతి నిమిషం ట్రేడ్ చేసే వాళ్ళకి ఒక 1 minute చార్ట్ అయినా 5 minutes చార్ట్ అయినా పనిచేస్తున్నామో అది మీ ఇష్టము. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, రికమెండేషన్ కానే కాదు. ప్రతి ప్రేక్షకులు ఎవరైతే ఫిజికల్ బంగారం కొందాం అనుకుంటారు కదా, ఒకరోజు పడింది అనుకోండి 1 గ్రామ్ కొనాలి, 2 గ్రామ్ కొనాలి అనుకుంటారు కదా, ఇది వాళ్ళ కోసం నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ ఈ రోజున చూడండి 10th of May కింద డేట్ కనిపిస్తుంది.
10th of May రోజున ఇక్కడ కింద బ్లాక్ కలర్లో వస్తుంది మీకు, ఇది బ్లాక్ కలర్లో వస్తున్న డేట్. సో ఇక్కడ మనం చూసుకుంటే 10th of May 2024 రోజున ఆ రోజు గోల్డ్ ప్రైస్ మనం చూసుకుంటే అక్కడ క్లోజింగ్ ప్రైస్ 72,722 పైన క్లోజింగ్, సి అంటే క్లోజ్ ప్రైస్. ఆ రోజున అక్కడున్న ప్రైస్ కాస్త సడన్గా కుప్పకూలిందండి గోల్డ్ ప్రైస్. మనం చూసుకుంటే ఎక్కడ దాకా వచ్చింది, 13th of May రోజు వరకు గోల్డ్ పడుతూనే ఉంది. ఆ రోజున 71,844. కానీ ఈ ఫాల్ని మనము చూసాము, అదొక చిన్న ఫాలే. అంత చిన్న ఫాల్లో మీరు బంగారం కొనడానికి మీరు చూస్తారు కదా, సో 1 గ్రామ్ గోల్డ్ లేదా 2 గ్రామ్స్ గోల్డ్ మీరు అక్కడ ఫాల్లో కొనుక్కోండి. కానీ గోల్డ్ పెరుగుతుందనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ గీత నేను ఏదైతే డ్రా చేశానో దీన్ని మనము ట్రెండ్ లైన్ అంటాం అనమాట. మీరు ఆన్లైన్లో వెళ్ళేసేసి లేదంటే మీ ఫోన్లో యాప్లో కూడా ఇన్స్టాల్ చేసుకొని ఈ ట్రెండ్ లైన్ ద్వారా మీరు గోల్డ్ సెల్లర్ అంటే మీరు ఒక బిజినెస్ చేసేవాళ్ళు, జ్యువెలర్ అనుకోండి, లేదంటే మీరు ఒక గోల్డ్ బయర్ అనుకోండి, మీ అందరికి కూడా పనికొచ్చేది ఈ ట్రెండ్ లైన్ అనమాట. ట్రెండ్ లైన్ మీరు వాడేసేసి ఈ గీత ఇక్కడ మనం డ్రా చేస్తే ఇక్కడ చూడండి ఒక గ్రీన్ బార్ అనేది వచ్చింది, గ్రీన్ క్యాండిల్ స్టిక్ వచ్చేసింది. దట్ వాజ్ ఆన్ ది 14th of May. ఈ రోజు నుంచి పెరగడం మొదలైంది. ఆ రోజు క్లోజ్ ప్రైస్ ఎంత ఉంది, 72,142. అక్కడ నుంచి పెరుగుతూ 72,000 నుంచి ఇక్కడ మనం హై చూసుకుంటే 74,442 రూపీస్ వరకు రావడం జరిగిందండి. అంటే 72,000లో ఒకవేళ మీరు ఆ ట్రెండ్ని అక్కడ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ మీరు బై చేసుకొని ఉంటే గోల్డ్ 74,000లో మీరు అమ్మేవాళ్ళు. కానీ 74,000లో ఎలా అమ్మాలంటే మాకు తెలియదు కదా మరి అంటే, ఇదిగోండి వన్ మోర్ లైన్ ఇక్కడ నేను డ్రా చేశాను. ఆ డ్రా చేసిన తర్వాత మీకు ఎలాగైతే ఈ లైన్ని బ్రీచ్ అయ్యి ఒక బార్ బయటకు వచ్చింది కదా, ఆ రోజున ప్రైస్ ఎంత ఉంది, 73,880. దట్ వాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ 22nd May. సో 22nd రోజున అక్కడ నుంచి మీకు 73,880 నుంచి గోల్డ్ ఎక్కడ దాకా పడింది తెలుసా మీకు, టిల్ 24th of May వరకు గోల్డ్ పడుతూనే ఉంది. 71,291 క్లోజ్ ప్రైస్. సో ఇఫ్ మీరు ఇక్కడ 74,000 దరిదాపుల్లో ఒకవేళ మీరు గోల్డ్ అమ్ముంటే మళ్ళీ గోల్డ్ మీరు ఇక్కడ కింద కొనుక్కునే వాళ్ళండి 71,000లో 24th రోజు. అబ్సల్యూట్లీ. సో ఇలాంటి ట్రెండ్ లైన్స్ అనేది మీరు గీత గీసుకున్నారనుకోండి, అది ఎలా డ్రా చేయాలి, మాకు కొంచెం కష్టంగా ఉందంటే ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, ఐ లెట్ యు నో అబౌట్ దాట్. సో ఇక్కడ మళ్ళీ మీరు గోల్డ్ పెరిగేది మీకు ఎలా తెలిసింది చూడండి, ఈ గీత పైకి గ్రీన్ బార్ వచ్చింది ఇక్కడ. దట్ వాజ్ ఆన్ ద డేట్ 27th of May. What was the price? 71,490 low and 71,694 was the close. అక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ పెరిగేసేసి మీకు ఆ రోజు హై చూసుకుంటే 72,438. అంటే ఇలా ట్రెండ్ లైన్స్ ద్వారా కూడా మీరు షార్ట్ టర్మ్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఎలా డబ్బులు సంపాదించాలో మీకు ఒక ట్రిక్ చూపించాను కదా, దీన్ని ఫాలో అవ్వండి. ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో. సో ఇలా ఎవరైనా కూడా గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే బికాస్ గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, లోన్స్ గురించి తెలుసుకోవాలి అన్న, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎండ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2nd June రోజున మీకు ఒక ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ మాస్టర్ క్లాస్. సో ఇది ఒక కండెన్స్డ్ ఫార్మాట్లో ఉండబోతుంది. అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీరు పోస్టల్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలా, పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలా 100% ప్రాఫిట్తో, దాంతోపాటే మీకు లోన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ లోన్స్ తలనొప్పి మాకు తగ్గించండి సార్, నాకు ఒక దారి చూపించండి అంటే క్లియర్గా చెప్తున్నాను, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఎందుకంటే లోన్స్ మనము తీసుకుంటూనే ఉంటాము, ఆ ఖర్చులు అనేది పెరుగుతూనే ఉంటాయి. ప్యాసివ్ ఇన్కమ్ గ్రోమో యాప్లో డైలీ 1 hour కూర్చుంటే ₹1,00,000 కంటే ఎక్కువగా ప్రతి నెల ఎలా సంపాదించుకోవాలి అది మీకు తెలుస్తుంది ఈ క్లాస్లో. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దట్ విల్ బి బెటర్. ఎందుకంటే నంబర్ చాలా బిజీగా ఉండబోతుంది కాబట్టి మెసేజ్ పెట్టండి, రిజిస్టర్ చేసుకోండి ఫాస్ట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ శిరీష.